గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ గోదావరి అమ్మాయి. మేము పొద్దున్నే ఎక్కడికైతే వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లెగిసానండి. ఇంటి దగ్గర అయితే పూజ అయితే చేసుకుని మేము వాడపల్లి 7 వారాలు అయితే పెట్టుకున్నామండి. 7 వారాలు కూడా అయిపోయినాయండి, 7 శనివారాలు. తర్వాత అష్టోత్తరం చేయించుకోవాలి కదండి. మొన్న బుధవారం అయితే వెళ్ళాము మేము అష్టోత్తరం చేయించుకోవడానికి. టికెట్ అయితే ఆన్లైన్లో మీ సేవలు అయితే బుక్ చేసుకోవాలి. మీ సేవలు అయితే బుక్ చేసుకున్నాం మేము. బుధవారం 7 to 8 లోపు పూజ అండి మాది. అందుకే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలని 4కి అయితే లెగిసాము. అలా బయలుదేరుతూ ఉండగా లొకేషన్ అయితే బాగుంది కదా అని అయితే వీడియో తీసామండి. గోదావరం చూడండి, ఆషాఢ మాసంలో గోరింటగా పెట్టుకున్నట్టుంది. నిజంగా ఎంత బాగుందో. ఉప్పొంగుతూ అలా కెరటాలతో ఉరకలు పరుగులేస్తుంటే నిజంగా గోదావరం తల్లిని అలా చూడాలనిపించిందండి. చూడండి మీరు కూడా ఫ్రెండ్స్. అలా చూస్తూ గోదావరం అయితే వెళ్ళామండి. వెళ్తూ మధ్యలో బొబ్బర్లంక, పేరవరం, ఆత్రేయపురం ఇవన్నీ లొకేషన్స్ అయితే బాగుంటాయని మధ్యలో అయితే తీసామండి. అలా తీసిన తర్వాత అయితే మేమైతే ఇంకా గుడికి అయితే రీచ్ అయిపోయామండి. గుడి దగ్గరికి వెళ్ళాము. అష్టోత్తరం పూజకు సామానం కావాల్సినవన్నీ అక్కడే అమ్ముతున్నారండి. స్వయం పాకం, కొబ్బరికాయలు, తులసిమాల అన్నీ అయితే తీసుకుని అయితే మేము గుడి లోపలికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ మనల్ని వాళ్ళు టికెట్లు తీసేసుకుని మనం ఆన్లైన్ చేయించుకున్నాం కదండి, ఆ పేపర్లు అయితే తీసుకుని వాళ్ళు గోత్రనామాలు వాళ్ళ పేపర్ మీద ఎక్కించేసుకుని మనకి ఆ పేపర్లు అయితే ఇచ్చేసారండి. లైన్లో అయితే నించోమన్నారు. మేమైతే వెళ్ళి లైన్లో అయితే నించున్నామండి. లైన్లో చాలా మంది ఉన్నారండి. నిజంగా వేళ లైన్లో నించుని పూజకైతే కూర్చున్నామండి. ఇంకా ఫ్రెండ్స్ అష్టోత్తరం పూజ అయితే స్టార్ట్ చేశారండి. కానీ ఎంత బాగా చేశారో నిజంగా చాలా చాలా బాగా. ఇక్కడ విశేషం ఏంటంటే మా హస్బెండ్ కొబ్బరికాయ కొడుతుంటే కొబ్బరికాయలో పువ్వు కూడా వచ్చిందండి. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. 7 శనివారాలు కూడా ఎక్కడ ఆగకుండా మాకు ప్రతి శనివారం కూడా ఆప్టింగ్ లేకుండా వెళ్ళిపోయామండి. ఏ ఆటంకం కూడా రాలేదు మాకు. నిజంగా 7 శనివారాలు అలా కంప్లీట్ అయిపోయినాయి. అష్టోత్తరం చేయించుకోవడానికి కొంచెం లేట్ అయిందండి. మాకు సప్పది వేయడం వల్ల కొంచెం లేట్ అయింది. తర్వాత అయితే చేయించేసుకున్నాం. మాతో పాటు మా అక్క వాళ్ళు కూడా వచ్చారండి. వాళ్ళని గోపారం అండి అక్కడ ఎక్కించుకునేటప్పుడు మేము వీడియో తీయలేదు, మర్చిపోయాను నేను. అందుకైతే అక్కడ వీడియో తీయలేదండి. వాళ్ళని ఎక్కించుకుని అయితే వెళ్ళాము. పూజ అంతా అయిపోయింది. పూజ అయిన తర్వాత అష్టోత్తరం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ అష్టోత్తరం పూజ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మనం పట్టుకెళ్ళిన స్వయం పాకం ఉంటుంది కదండి, అదైతే బ్రాహ్మణులకైతే ఇవ్వాలంటండి. ఆ బ్రాహ్మణులకి ఇచ్చేటప్పుడు మనకి ఆయన ఆశీర్వచనం ఇస్తారండి. ఆయనకి ఇచ్చేసి ఆయన పాదాలకి నమస్కారం చేసుకుని బయటకు అయితే వచ్చేసామండి. అక్కడ తులసిమాలలు తీసుకుని నేను గోమాత దగ్గరికి వెళ్ళి గోమాతకి 3 ప్రదక్షిణాలు చేసి కొంచెం గడ్డ అయితే తినిపించి ఇక్కడ బయట అయితే వెంకటేశ్వర స్వామి ఉంటారండి. ఆయనకి దర్శనం చేసుకుని అలా మీ వెనకాల డబ్బులు అంటిస్తారండి. మనం ఏదైనా కోరుకుని అంటిస్తే అంటుకుంటాయి అన్నమాట. చాలాసేపు ఒకరికైతే అంటుకోవు, ఒకరికైతే అంటుకుంటాయండి. అలా శివాలయం పక్కన ఉందండి. దర్శనం చేసుకుని ఇలా దుర్గమ్మ దగ్గరికి వచ్చామండి మేము దర్శనం చేసుకోవడానికి. వాడపల్లిలో దుర్గమ్మ తల్లి అద్దంలో చూసి మాట్లాడిస్తారండి. ఆయన ఎంత బాగుంటుందో మా తల్లి. నిజంగా అమ్మని చూస్తూ ఉండాలనిపిస్తుంది. 2 కళ్ళు సరిపోవనుకోండి.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి. అలా అమ్మవారిని చూసాక భోజనాలు పెట్టడానికి లేట్ అవ్విద్ది అన్నారు, 10:30 అవ్విద్ది అన్నారు. మేము ఇంక ఎలాగ అష్టోత్తరం చేయించుకుంటాం కదా, భోజనానికి అయితే వెళ్దామని గోదావరిని కూడా చూసేసి భోజనానికి అయితే వచ్చామండి. ఆ టైంకి అందరూ లైన్లో నించున్నారు, మేము కూడా భోజనానికి అయితే వచ్చాం. ఆవకాయ పప్పు, ములక్కాడ, వంకాయ కర్రీ, సాంబారు, పెరుగునండి. భోజనం సూపర్ అండి, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మై వాచింగ్. నా